రాష్ట్రమంతటా దీపావళి సందడి, మార్కెట్లో జోరుగా పటాకుల సేల్స్. నోరూరిస్తున్న దివాళీ స్వీట్స్, 20% పెరిగిన అమ్మకాలు. పండక్కి తగ్గిన పూల ధరలు, నష్టాలు వచ్చాయన్న వ్యాపారులు. క్రాకర్స్ కాలుష్యంతో కరోనాకి ఛాన్స్, ఆరోగ్యం దెబ్బతింటుందన్న డాక్టర్స్. ల్యాండ్ పూలింగ్ పై హెచ్ఎండిఏ ఫోకస్, 11,000 ఎకరాల సేకరణకు ప్లాన్. పేకాట కేసులో సుమన్ పోలీస్ కస్టడీ, పార్టీ నిర్వహణపై ప్రశ్నిస్తున్న పోలీసులు. ల్యాండ్ పూలింగ్ పై హెచ్ఎండిఏ ఫోకస్ చేస్తోంది. ఉప్పల్ భగాయత్ ల్యాండ్ సమ్మకంతో భారీగా ఆదాయం రాబట్టిన హెచ్ఎండిఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ల్యాండ్ పూలింగ్ లో ఇప్పటి వరకు భూ యాజమానులకు హెచ్ఎండిఏకు 50-50 షేరింగ్ ఉండగా ఇప్పుడు భూములు ఇచ్చిన వారికి 60% షేరింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో గట్కేసర్ మండలం కొర్రెముల గ్రామం, ప్రతాప సింగారం గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ను టేకప్ చేసింది. హైదరాబాద్ చుట్టూ మౌలిక వసతుల ఏర్పాటుపై ఫోకస్ చేసిన హెచ్ఎండిఏ అందుకోసం భూసేకరణపై దృష్టి పెట్టింది. ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తూనే ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునేందుకు ప్లాన్ చేస్తోంది హెచ్ఎండిఏ. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయడం ద్వారా తన వాటాగా వచ్చిన భూమిని అమ్మనుంది. ఈ డబ్బులతో ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ పై రైతులు తమ వాటా పెంచాలని చేసిన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. డెవలప్ చేసిన భూమిలో రైతుల వాటాను 60%కి పెంచింది. అందుకోసం జీవో 83ను జారీ చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ఉప్పల్ భగాయత్తో పోలిస్తే ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రైతులకు ఆర్థిక సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులు, ఇతర వ్యవహారాలను హెచ్ఎండిఏని నిర్వహిస్తోంది. వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చాలంటే నాలా ఛార్జీలు చెల్లించాలి. కానీ హెచ్ఎండిఏకు అప్పచెపితే వాటికి నాలా ఛార్జీలతో పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలను కూడా భరిస్తోంది. రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా హెచ్ఎండిఏ చెల్లిస్తుండటంతో రైతులపై భారం పడదు. హెచ్ఎండిఏ లేఅవుట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయినప్పటి నుంచి 6 నెలలలోపు ల్యాండ్ ఓనర్స్ కు ప్లాట్లు కేటాయిస్తారు. భూ యాజమాన్యులకు ఇచ్చిన ప్లాట్లు వారి ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలతో ఇప్పటికే హెచ్ఎండిఏ ప్రతిపాదించిన ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ స్పీడప్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. గట్కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామం, ప్రతాప సింగారం గ్రామాల్లో 200 ఎకరాలు సేకరణ కార్యక్రమం చేపట్టింది హెచ్ఎండిఏ. ఇతర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డు గ్రోవ్ కారిడార్ లో భూములపై దృష్టి పెట్టారు. ఓఆర్ఆర్ జంక్షన్ల దగ్గర ఎక్కువ లేఅవుట్లు ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చేసిన భూముల్లో ఎక్కువ భాగం భూస్వాములకు అందుతుండటంతో చాలా మంది ల్యాండ్ పూలింగ్ లో హెచ్ఎండిఏకు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం లేమూరులో 81 ఎకరాలు, దన్నవరం గ్రామంలో 150 ఎకరాలు, కొత్తూరు మండలం ఇన్మూల్ నర్వా గ్రామంలో 96 ఎకరాలు, శంకర్పల్లి మండలంలోని ఊరెల్లా విలేజ్ లో 300 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని బోగారంలో 336 ఎకరాలు, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్లో 352 ఎకరాల భూములను ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ కమ్ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించేందుకు హెచ్ఎండిఏ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా మొత్తం 11,000 ఎకరాల భూములను పూల్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ప్రాంతాల దగ్గరలో భూముల సేకరణపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాదాపు 10,000 ఎకరాల దాకా జంక్షన్ల దగ్గరే డెవలప్ చేయనున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు ప్లాట్ల అమ్మకంతో 1,056 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది హెచ్ఎండిఏ. ఇంకా కొన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి. ఈ ల్యాండ్ పూలింగ్ తో మరింత ఆదాయంపై హెచ్ఎండిఏ ఫోకస్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో దీపావళి సందడి మొదలైంది. క్రాకర్ షాప్స్ కు క్యూ కడుతున్నారు సిటిజన్స్. కరోనాతో గతేడాది పండుగ చూసుకోలేకపోయామని ఈసారి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ఉంటాయంటున్నారు. నగరంలో పటాకుల అమ్మకాలపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. వెల్లుచి దీపావళి పండుగకు నగరం ముస్తాబైంది. ప్రజెంట్ వ్యాపారం ఎలా ఉంది, దాంతోపాటు స్టాక్ ఉందా, రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వ్యాపారి ఉన్నారు. ఈసారి ఎందుకు స్టాక్ లేకపోవడం వల్ల మనకు ఖాళీగా అనిపిస్తుందా, లేదా వ్యాపారం బాగా జరుగుతుందా?
వ్యాపారం బాగానే జరుగుతుంది. వ్యాపారం గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు లాస్ట్ టైం ఒక జియో పాస్ చేయడం వల్ల కస్టమర్స్ మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోయి క్రాకర్స్ కూడా ఎక్కువ పర్చేస్ చేయలేదు. దానివల్ల ఈసారి కంపెనీ కూడా ఏం చేసిందంటే ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ చేసింది. ఇప్పుడు మార్కెట్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం వల్ల కూడా కస్టమర్స్ వస్తారు, కానీ కస్టమర్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే స్టాక్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మెయిన్గా లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ చెప్తూనే ఉంది గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలి, చైనా క్రాకర్స్ అసలు కాల్చొద్దు అని. మరి ఈసారి గ్రీన్ క్రాకర్స్ మార్కెట్లోకి వచ్చాయా? దాంతోపాటు రేట్స్ ఎట్లా పెరిగినాయి? మొత్తం గ్రీన్ క్రాకర్స్ అనేది మార్కెట్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ సుప్రీంకోర్టు జియో పాస్ చేసింది, ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ అమ్మాలి, గ్రీన్ క్రాకర్సే కాల్వాలని చెప్పి. లాస్ట్ టైమే జియో పాస్ చేయడం వల్ల ప్రొడక్షన్ మొత్తం కూడా గ్రీన్ క్రాకర్సే వచ్చినాయి. మార్కెట్లో మొత్తం గ్రీన్ క్రాకర్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము కూడా సేల్స్ మొత్తం గ్రీన్ క్రాకర్స్ చేస్తున్నాం. రేట్స్ లాస్ట్ ఇయర్కి 10% పెరిగింది. ఎందుకంటే ఒక 10% ట్రాన్స్పోర్టేషన్, ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కాబట్టి రేట్స్ ఒక 10% పెరగడం. ఎందుకంటే లేబర్ కూడా లేదు కాబట్టి, కోవిడ్ వల్ల చాలా తక్కువ లేబర్తో పనిచేసారు కాబట్టి అదే లేబర్కి డబల్ వేజెస్ పే చేసారు కాబట్టి ఒక 10% పెరగడం జరిగింది. మెయిన్గా క్రాకర్స్ మీరు అమ్ముతున్నా లేకపోతే కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీ స్టాల్ వద్ద ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు? పోలీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి? మాకు పోలీస్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నామండి. ఒక్కొక్క షాప్కి 10 feet గ్యాప్ అన్నారు. ప్రతి షాప్కి 10 to 15 feet గ్యాప్ పెట్టడం జరిగింది. ఫైర్ ఎగ్జిస్టర్స్ కానీ, శాండ్ కానీ, మళ్ళీ వాటర్ కానీ అన్నీ పెట్టడం. ఎందుకంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్లీ దాన్ని ఆర్పడం కానీ, ఏదైనా ఇమీడియట్ అసిస్టెన్స్ కోసం కూడా మాకు వాళ్ళు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈసారి శివకాశి తమిళనాడు నుంచి వచ్చే ప్రొడక్షన్ చాలా వరకు తగ్గింది. దీంతోనే స్టాక్ సరిగా లేకపోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక 2 years నుంచి కోవిడ్ కారణంగా ఇటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు పండుగ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం గ్రాండ్గా జరుపుకుందాం అనుకుంటే స్టాక్ లేకపోవడం అయితే వారికి నిరాశగా చెప్తున్నారు. సో మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మెయిన్గా ఎలా ఉన్నాయి రేట్స్? చిన్నప్పటి నుంచి కలిసి రేట్స్ అయితే పెరిగినాయి. అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదు. కోవిడ్ ఉన్నందుకు పోయినసారి అంతేం లేకుండా ఈసారి పర్వాలేదు, మంచిగా ఉంది. చాలా వరకు ఫుల్ ప్యాకెట్ మొత్తం నింపేసిరు, బాక్స్ మొత్తం. ఎంత తీసుకురు మరి? ఎంత 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 అయింది వీటికి బిల్? అంటే పోయినసారి కానీ ఇప్పుడు రేట్స్ అయితే పిరమైనాయి. ఇక మామూలుగానే తీసుకుంటున్నాం పిల్లల గురించి అంతే. ఏంటంటే ఇక పండగ ఏంటంటే కాల్వాలి అన్నట్టు కొన్ని తీసుకుంటున్నాం. పూల చెడులు, భూచక్రాలు గదే. ప్రతి ఒక్కరు వచ్చి వారే సెలెక్షన్ చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి కూడా మొత్తం కూడా స్టాక్ గ్రీన్ క్రాకర్సే వచ్చాయి. వచ్చిన పబ్లిక్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ దొరకకుండా వెనకెళ్ళిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం వ్యాపారం బాగా జరుగుతుందనేసి కూడా వ్యాపారాలు చెప్తున్నారు. సైదులతో మోనికా, 6 News, హైదరాబాద్. దీపావళి పండక్కి మట్టి ప్రతిమలతో ఇళ్ల ముందు దీపాలు పెట్టి లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే రాను ట్రెండ్ మారుతోంది. మట్టి దీపాలకు బదులు ఎల్ఈడి లైట్లు, రంగురంగుల లైట్లతో ఇళ్లను అలంకరించుకొని దీపావళిని ఎంజాయ్ చేస్తున్నారు జనం. డెకరేషన్ లైట్లకు ఫుల్ గిరాకీ పెరగడంతో కోటి, బేగం బజార్, రాణిగంజ్ ఏరియాలు ఫుల్ బిజీగా మారాయి. దీపావళి పండుగను మట్టి ప్రతిమలు, దీపాలతో జరుపుతారు. ఈ దీపాల వెలుగులో పటాకులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి దీపావళికి ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి ప్రతిమలతోనే దీపాలు వెలిగించడం సంప్రదాయం. కానీ మారుతున్న ట్రెండ్తో రంగురంగుల లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫంక్షన్లు జరిగినప్పుడు ఆకర్షణ కోసం వేసే సిరీస్ లైట్లు దీపావళి పండక్కి కూడా ఉపయోగిస్తున్నారు. ఇంటి ముందు దీపాలు పెట్టుకొని ఇంటిపైన ఎల్ఈడి లైట్లతో డెకరేట్ చేస్తున్నారు చాలా మంది. మార్కెట్లో రకరకాల డెకరేషన్ లైట్లు దొరుకుతున్నాయి. పండక్కి 3-4 రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా ఎల్ఈడి లైట్లతో ఇళ్లను అలంకరిస్తున్నారు. ఇండ్లకే కాదు, ఆఫీసులు, షాపులకు కూడా ఈ లైట్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నాయి. बिल्डिंग पे डालने के है, ऑफिस पे डालने के है और ये बड़े बड़े शॉपों पे डालते हैं. कैंडल है, दिया है और बड़े बिल्डिंग के लाइट है. कैंडल भी है आपको. हर एक आइटम मिलता है अपने कने. होलसेल मार्केट से लेके आते हैं हम लोग. ऑर्डर करते और ट्रांसपोर्ट करे तो हम लोगों को आ जाता हो. आके हम लोग ट्रांसपोर्ट में से ले लेते हैं. स्टार्टिंग ये तो आपको 50 रुपीज़ से स्टार्ट है. आपको 50 रुपीज़ से लेके आपको 1000 रुपये तक भी है लाइट, 1500 तक भी, 2000 तक भी. हाँ लेके जा रहे. 2 साल से तो बिल्कुल कुछ भी नहीं था. कोई भी पब्लिक भी नहीं आ रही थी 2 साल से. कोरोना वायरस था ना, वायरस की तरफ से नहीं आ रहा था. अब फिर भी माशाल्लाह पब्लिक दिख रही है. अब सेल भी अच्छा है. గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్లోకి ఎక్కువ మోడల్ డెకరేటివ్ లైట్స్ వచ్చాయి.
20 రూపాయల నుంచి 5,000 దాకా మోడల్ను బట్టి రేట్ ఉంటోందని అంటున్నారు వ్యాపారులు. ఈసారి బిజినెస్ కూడా బాగుందని దివాళీ కంటే ముందే వీటిని కొంటున్నట్టు చెబుతున్నారు. ఈ ఫ్యాన్సీ లైట్స్ ఢిల్లీ, పంజాబ్, కోల్కతా, ముంబై నుంచి వస్తాయంటున్నారు వ్యాపారులు. पूरा एलईडी चल रहा है. पहले मिट्टी का दिया लगाते थे ना, अभी ये झूमर में है और एक कैंडल का भी आ गया. ये भी पूरा इलेक्ट्रिकल है. पूरा लाइटिंग के लिए हम ज़्यादा से ज़्यादा सोच रहे हैं कि लाइटिंग लगाना बोल के. हाँ, डेकोरेशन के लिए हमारे पास बहुत सारे दिया है, झूमर है और 50 मीटर्स 90 मीटर्स का है. बहुत सारा है. गोल्डन दिया है, मिट्टी का दिया है. अभी बहुत रश है अभी तो दीपावली के लिए. अभी अच्छा है ये साल, कोविड के बाद से भी अच्छा है. ప్రతి ఏడాది ఏదో రకం లైట్స్ తో ఇంటిని డెకరేట్ చేస్తామని ఈ ఇయర్ మార్కెట్లోకి ఫ్లవర్, బటర్ఫ్లై, కుందన్, ఫ్లాట్, 3D లైట్స్ వచ్చాయంటున్నారు జనం. రేట్లు కూడా తక్కువే కావడంతో డిఫరెంట్ మోడల్స్ కొంటున్నామన్నారు. మట్టి దీపాలతో పాటు ఎలక్ట్రిక్ లైట్స్ తోనూ ఇంటికి అందం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన కుందన్ లైట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నైట్ టైం ఇంటికి ఈ లైట్స్ పెడితే మరింత అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు. కోటి, అబిడ్స్, బేగం బజార్ లాంటి ఏరియాల్లో ఎక్కువ వెరైటీలు దొరుకుతాయన్నారు జనం. డెకరేటివ్ లైట్స్ రెంట్కి తెచ్చుకోవడం కంటే కొనుక్కుంటే పర్మనెంట్ గా వాడుకోవచ్చని చెబుతున్నారు. पहले हम लोग मिट्टी के दिए यूज़ करते थे, लेकिन आजकल इलेक्ट्रॉनिक्स दिए आ गए हैं, जिससे क्या है कि हम दिवाली में उसको एक से ज़्यादा बार भी यूज़ कर सकते हैं. कॉस्ट इफ़ेक्टिव है. और दूसरा, यहाँ पे चाइनीज़ झालर बहुत दिख रही मुझे. मैं एक्सपेक्ट कर मैं यहाँ इंडियन झालर लेने आया था. कुछ कम है, लेकिन ठीक है, कुछ मिल रही है. शुरुआत है कि ज़्यादा से ज़्यादा इंडियन झालर को प्रमोट कीजिए, चाइनीज़ झालर को डिस्करेज कीजिए. अभी क्या के लिए भाई आप? अभी हमने इंडियन झालर्स ली हैं और 3-4, उसमें एक चाइनीज़ झालर है, बाकी 4 हमने इंडियन झालर लिया है. మట్టి దీపాలతో పాటు కలర్ఫుల్ డెకరేటివ్ లైట్స్ తో ఈ దీపావళిని సందడిగా చేసుకుంటున్నారు హైదరాబాద్ జనం. సిటీలో పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో క్రాకర్ సేల్స్ కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు షాపుల నిర్వాహకులు. స్టాల్స్ దగ్గర ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, క్రాకర్స్ అమ్మకాలపై మరింత సమాచారం శ్రీకాంత్ అందిస్తారు. దీపావళి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే బాంబుల మూతలు మోగుతున్నాయి. అయితే గత ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితమైన సిటీ జనం ఈ ఏడాది దీపావళిని గ్రాండ్గా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ బాంబుల స్టాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే కస్టమర్లు వచ్చి బాంబులు కొనుక్కొని వెళ్తున్నారు. అయితే ఈ దీపావళి అంటేనే బాంబులు ఫేమస్. ఈ బాంబులు పేల్చడంలో ఎంత జోష్ ఉంటుందో అలాగే నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు కూడా అంతే ఉంటాయి. గతంలో చూడొచ్చు మనం దీపావళి సందర్భంగా ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ బాంబుల స్టాల్స్ దగ్గర ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు ఎలాంటి సూచనలు చేశారు, ఈ నిర్వాహకులు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. అన్ని రకాల మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఈ షాప్ ఓనర్ ఒకరు మనతో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది. కస్టమర్ దూరం నుంచి వస్తారు. ప్రతిసారి స్టాల్ పెడతాం మేము. మళ్ళీ మొత్తం సేఫ్టీ ఉంటుంది. మళ్ళీ ఫైర్ స్టేషన్ కూడా ఉంది. ఈసారి చాలా బాగుంది. కరోనా కూడా కొద్దిగా తగ్గింది. ఫైర్ స్టేషన్ పర్మిషన్ ఉంటుంది. వాటర్ ట్యాంకులు పెట్టిన ఉంటాయి. అన్ని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకుంటాము. ఇప్పటి వరకు 1,50,000 అయింది. ఇంకా 2 दिन ఇంకా 2 రోజులు ఉంటుంది. సార్ మీరు చెప్పండి సార్. నీళ్లు పెడతాం, ఉసుకే పెడతాం. ఏం నష్టం కాకుండా మేము చూసుకుంటాం. అంత బాధ్యతతో శీలాలు మంచిగా ఉన్న దేవుని దయతో. ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది సార్. కస్టమర్ కూడా బాగా వస్తారు. మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. వాటరు, ఉసుకే కస్టమర్కి రెస్పెక్ట్ ఉంది. లేదు సార్, అలాంటి కాల్చి అలౌట్ లేదు. మరి ఇక్కడి నుంచి కొనబోతున్నారు. మంచి స్టాండర్డ్ ఐటమ్లే ఉన్నాయి. అన్ని అదర్ ఏం లేవు. అందరు వచ్చి చూశారు. ఎంసీహెచ్, ఐపీఎస్. ఇది రేపు సాయంత్రం వరకు జరుగుతుందండి. ఇట్లే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం సార్. ఈ దీపావళి బాంబుల వల్ల ఎంత జోష్ ఉంటుందో జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే ప్రమాదం ఉంటుందంటున్నారు షాప్ నిర్వాహకులు. ఈ స్టాళ్ళ వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. దానికోసం వీరు ఫైర్ ఎగ్జింగ్విషర్లు కావచ్చు, ఇసుక అండ్ నీళ్ళ డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్, V6 న్యూస్, హైదరాబాద్.
పండుగలు వచ్చాయంటే పూలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. అందుకే ఏ పండుగైనా పూల రేట్లు భారీగా పెరుగుతాయి. ఈ ఏడాది మాత్రం పూల ధరలు తగ్గాయి. బెంగళూరు, తమిళనాడు, ఏపీ నుంచి పూల దిగుమతి ఎక్కువగా ఉండడంతో రేట్లు తగ్గాయంటున్నారు వ్యాపారులు. పూల రేట్లు తగ్గినా మట్టి దీపాలు, పండ్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సిటీ జనం. దసరా, దీపావళి 2 పండుగలకు పూలు, గుమ్మడికాయలు ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఇళ్ళు, షాపుల్లో పూజలు, వాహన పూజలు చేస్తుంటారు. గుమ్మాలకు, వాహనాల ముందు గుమ్మడికాయలు కొడతారు. ఈసారి దీపావళికి గుమ్మడికాయ రేట్లు బాగా పెరిగాయి. ఒక్కోటి 150 రూపాయల పైనే పలుకుతోంది. సిటీ మార్కెట్ కు బెంగళూరు నుంచి తెల్ల చామంతి, రోజా పూలు, బొకే ఫ్లవర్స్ వస్తున్నాయి. చేవెళ్ల, కదిరి నుంచి కనకాంబరాలు, శంషాబాద్, షామీర్పేట్, రాజమండ్రి నుంచి బంతి, చామంతి, లిల్లీ పూలు గుడిమల్కాపూర్ మార్కెట్ కు వస్తున్నాయి. ఈసారి పూల రేట్లు తగ్గాయి. టైగర్ రోజ్, సెంట్ రోజ్, కలర్ రోజ్ కిలో 60 రూపాయల నుంచి 70 దాకా ధర ఉంది. లిల్లీ పూలు కిలో 60 నుంచి 80 రూపాయలు, కనకాంబరాలు 60 నుంచి 80, చామంతి కేజీ 70 నుంచి 80 రూపాయల దాకా పలుకుతున్నాయి. సన్నజాజి పూలు కిలో 220 నుంచి 240 రూపాయల రేటు ఉంది. పూల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. పూల లోడ్లు ఎక్కువగా రావటంతో రేట్లు పూర్తిగా తగ్గాయని చెప్తున్నారు. దసరాకి తక్కువగా ఉన్న రేట్లు దీపావళికైనా పెరుగుతాయనుకుంటే మళ్ళీ నిరాశే మిగిలిందని అంటున్నారు. చామంతి తక్కువ రేట్ అయిపోయింది. బంతి 30-40, చామంతి 80-70, లిల్లీ 50-40 అంతే రేటు. ఏం ఎక్కువ రేట్లు లేవు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డది కానీ పంట ఎక్కువ అయిపోయినది వరకు రేటు తగ్గిపోయింది. గిరాకులు కూడా లేవు. లాక్డౌన్ కొరక గిరాకులు కూడా వస్తలేవు. ఇట్లా పైన ఆడేది బాగుండే 400-200 ఇట్లా అమ్మినాయి. ఈ సంవత్సరం ఏం లేదు. 2-3 సంవత్సరాల నుంచి తక్కువ రేటు అమ్ముతుంది దీపావళికి. ఇంతకు ముందు 100-150 అమ్ముతుండే. పూలు తప్ప మట్టి దీపాలు, పండ్లు ఇలా అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది పెరిగాయని చెప్తున్నారు. అది కూడా ఎక్కువ ఉంది. మధ్యతరగతి వాళ్ళకైతే ఇబ్బందులే. ధరలన్నీ పెరుగుతున్నాయి. పెట్రోల్ దినదినాభివృద్ధి చెందుతుంది. అది పిల్లల్లాగా తప్పదు కదా ఇంకా కొనాల్సింది. అంటే మాలు ఒక్కసారి వస్తే కాదు, రైతులకు కాదు, వ్యాపారులకు కాదు. ఇట్లా ఎప్పుడంటే పోయినసారి కరోనా ఉందని జర తక్కువైంది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మళ్ళీ రేపటి చెప్పలేము. ఈరోజు ఒక లాస్ట్ కదా, రేపు జంపు కావచ్చు, రేటు తక్కువ కావచ్చు, చెప్పలేము రేటు. ఇదైతే మామూలు. దీపావళికి పూల అమ్మకాలు తమకు నష్టాలే మిగిల్చాయంటున్నారు వ్యాపారులు. దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేవి స్వీట్స్. మార్కెట్లో రకరకాల స్వీట్స్ నోరూరిస్తున్నాయి. మోతీచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ వెరైటీస్, షుగర్ ఫ్రీ స్వీట్స్ కు గిరాకీ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. ఈసారి పండుగకు 20% సేల్స్ పెరిగాయని చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రాకర్స్, ఆ తర్వాత నోరూరించే స్వీట్స్. ప్రస్తుతం హైదరాబాద్లో స్వీట్స్ సేల్స్ అయితే చాలా జోష్గా జరుగుతున్నాయి. ఎక్కడ స్వీట్ షాప్ చూసినా ఫుల్ రష్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని దాదూస్ స్వీట్ షాప్లో ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ని అందుబాటులో ఉంచారు. చూడొచ్చు, ప్యాకింగ్స్ మాత్రం చాలా కలర్ఫుల్, అట్రాక్టివ్గా ఉన్నాయి. దీంట్లో డ్రై ఫ్రూట్ స్వీట్స్, అట్లాగే పెద్దవాళ్ళు ఎవరైతే డయాబెటిక్ ఉంటారో అట్లాంటి వెరైటీస్ కూడా వీళ్ళు తీసుకొచ్చి రెడీ చేయడం, ఇట్లా ప్యాకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్యాకింగ్స్ తోటి అట్రాక్టివ్గా తయారు చేస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఈ స్వీట్ షాప్ సంబంధించిన మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సేల్స్? కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఇయర్ అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట. చాలామందికి దాదూస్ అంటే ఇట్స్ ఫేమస్ బ్రాండ్ అందరికీ. సో మా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ కోవిడ్ ఇవాళ తర్వాత అద్భుతంగా పికప్ అయిపోయింది సేల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ. చూడండి, మార్నింగ్ నుంచి క్రౌడ్ నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారు. దాదు స్పెషాలిటీ మోతీచూర్ లడ్డు, కాజు కట్లీ, అజ్మీరీ కలకండ్ అయితేనేమి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అది కాకుండా షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ దివాళీ అనగానే చాలామంది స్వీట్స్ ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తుంటారు. స్వీట్స్తో పాటు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ మరి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఎలా నడుస్తుంది సేల్స్ వాటివి? డ్రై ఫ్రూట్ ప్రైస్ అంటే డిపెండింగ్ ఆన్ దట్ మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే దాని మీద స్టేటింగ్ ఉంటుంది. కాబట్టి అబౌవ్ 1500 డ్రై ఫ్రూట్ రేట్స్ మేము అమ్ముతున్నాము, కేజీ అమ్ముతారు. బట్ నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ స్వీట్ అనే కాదు, డిపెండింగ్ ఆన్ స్వీట్ మీద ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ టేస్ట్ వైజ్గా నో వన్ కంపేర్ విత్ దాదూస్, దట్స్ నెంబర్ 1 ఇన్ హైదరాబాద్. సో అన్ని కంపేర్ చేస్తే అన్ని పెరిగిన తర్వాత ఆబ్వియస్లీ చేస్తాం కాబట్టి రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అయితే దసరాకి అయితే కానీ దివాళీకి అయితే కానీ బై డిఫాల్ట్ కొన్ని సిగ్నేచర్ వచ్చేసి దాదూస్ అని వాళ్ళ కంపెనీ మైండ్లో సెట్ అయిపోతుంది. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? జూబ్లీ హిల్స్ నుంచి. ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ స్వీట్స్ వెరైటీస్?
సీడ్స్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మేము తీసుకెళ్తాం. రేట్స్ కూడా రీజనబుల్ అయ్యి మనకు. మీరు అంటే ఇంట్లోకి తీసుకెళ్తున్నారా ఎవరైనా గిఫ్టింగ్ కోసం? మా ఆఫీస్ పర్పస్ తీసుకెళ్తున్నాం. మేము ఒక 17 ఆర్డర్స్ అట్లా తీసుకెళ్తాం. कैसे है सर दिवाली कैसे सेलिब्रेट करते हो? कैसा एकदम सिंपल और कुछ नहीं, ज़्यादा पटाखे नहीं, कुछ नहीं, स्वीट खाना है, स्वीट रहना है, बस और कुछ नहीं. थैंक यू. वेराइटीज कैसे है? वैरायटी बेस्ट है, परफेक्ट. क्या क्या है? अभी तो बहुत सारे वैरायटीज है. मैं खुद ड्राई फ्रूट ले रहा हूँ, 10 बॉक्सेस मैं खुद बनाने लगा रहा हूँ अभी. प्राइजेस तो थोड़ा तो बढ़ेंगे ना, कैसा हर चीज़ में. पहले तो पेट्रोल में प्राइस बढ़े हुआ है, ये तो ज़रूरी है. हर एक में प्राइस बढ़ रहा है, तो इसमें भी बढ़ा है. ఆఫీస్ పర్పస్ ఎవరైతే కార్పొరేట్ గిఫ్టింగ్ ఇస్తుంటారో వాళ్ళు ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ని కొనుగోలు చేస్తున్నారు. స్వీట్స్ అయితే కొంచెం హోమ్ పర్పస్లో మాత్రం తీసుకుంటున్నారని ఇక్కడ వ్యాపారులు కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో అయితే ఓవరాల్గా ఈసారి సంవత్సరం దీపావళి పండుగకి క్రాకర్స్తో పాటు ఇటు స్వీట్ సేల్స్ మాత్రం చాలా జోరుగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో స్వీట్స్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. దీపావళి అంటేనే దీపాల పండుగ. దీపావళి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. మార్కెట్లో రకరకాల డిజైన్లతో ప్రమిదలు, దొంతులు సేల్ చేస్తున్నారు వ్యాపారులు. కరోనాతో 2 ఏళ్లుగా వ్యాపారం లేదని, ఈసారి సేల్స్ బాగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మట్టి దొంతులకు గిరాకీ పెరిగిందంటున్నారు. అయితే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పబ్లిక్. ఇక్కడ మాలు కొంచెము డల్లే అయ్యింది. ఇక రాజస్థాన్ అక్కడికి తెచ్చినాయి సెల్ అవుతున్నాయి. గుజరాజు, కలకత్తా అక్కడి నుంచి తెచ్చినాయి కొంచెం సెల్ అవుతున్నాయి. 1000 వచ్చి 1500లకు పడతాయి. ఇక మేము దాన్ని చూసుకొని ఒక ఆటనా రూపాయి చూసుకొని ఇస్తాం. డజన్ హిసాబ్ ఇస్తాం. ఇక అక్కడనేమో మాకు 1000, 100 అట్లా హిసాబ్ లెక్క ఇస్తారు. డజను ఒకటి 25 రూపాయలు ఉంటుంది, ఒకటి 50 రూపాయలు ఉంటుంది, 40 రూపాయలు ఉంటుంది. అట్లా సైజుని బట్టి ధర ఉంటుంది. ఇది ప్రస్తుతానికి సార్ ఇంకో ఇది మేము లోకల్ తయారు చేసేది, ఇదేమో కలకత్తా నుంచి వచ్చేది. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ దీనికి ఇస్తలేరు సార్ ఇక్కడ మన ప్రజలు. ఎక్కువ కలకత్తా దానికే, ఎందుకంటే ఇది ప్రజలు దీన్ని మన వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి దీనికి విలువ ఇస్తే మాకు కూడా కొద్దిగా ఆదాయంలో ఇది పెరుగుతుంది సార్. లాస్ట్ ఇయర్కు ఇవి ఏమాత్రం పెరగలేదు సార్, మాకు పెరిగింది. కానీ దీపావళి పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్ సేల్స్ జోరందుకున్నాయి. పండుగ రోజు ఏ చిన్న వస్తువు కొన్నా శుభం కలుగుతుందని కొందరి నమ్మకం. గతంతో పోలిస్తే ఈసారి ఎలక్ట్రానిక్ షోరూమ్స్ తో సందడి కనిపిస్తోంది. ఆఫర్స్, ఫ్లాట్ డిస్కౌంట్స్ ఇవ్వడంతో ఏడాదికి కావాల్సిన వస్తువులను నగరవాసులు కొంటూ పండుగ షాపింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో కొత్త వస్తువు కొనడం కొందరు సెంటిమెంట్ గా భావిస్తే మరికొందరు తక్కువ ప్రైస్ లో వస్తాయని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆన్లైన్ కొనుగోళ్ల పోటీని తట్టుకునేందుకు రీటైలర్లు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆటోమొబైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్ల షోరూమ్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్లు ప్రకటించడంతో ఎలక్ట్రానిక్స్ సేల్స్ అమాంతం పెరుగుతున్నాయి. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడంతో పాటు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇదే మంచి టైం అనుకుంటున్నారు జనం. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ తో పాటు హోమ్ అప్లయన్సెస్ సేల్స్ బాగున్నాయని, ప్రతి కొనుగోలుపై గిఫ్ట్స్ తో పాటు లక్కీ డ్రా కూపన్స్ కాన్సెప్ట్ ఉండటంతో మార్కెట్ లో స్టాక్ బాగా అమ్ముడుపోతుందని కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. दिस टाइम हमारा ऑफर जो है दिस इज़ वेरी एक्साइटिंग क्योंकि इस बार हम लोग एक मर्सिडीज कार दे रहे हैं इन आवर जेन्युइन लकी ड्रॉ दैट इज गोइंग ऑन. वी कॉल इट मेगा फेस्टिवल सेल and this is definitely the king of all sale. 15 Hyundai Aura cars and also lot of loyalty points, Pi reward points up to 15 crore worth of points. We are offering the best prices. The lowest price in the market is always in Pi and the best brand. Situation is better. Customers are coming to the stores and we are really doing well. వినోదానికి కేర్ ఆఫ్ అయిన సినిమా ఇప్పుడు ఓటీటీలకు మళ్లడంతో ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. గతేడాదితో పోలిస్తే మినీ థియేటర్ల అమ్మకాలు ఈసారి ఎక్కువగా ఉన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. టీవీ సెగ్మెంట్ ఎల్జీ, శాంసంగ్, ఎంఐ, OnePlus బ్రాండ్స్ టీవీలను ఎక్కువగా కొంటున్నారంటున్నారు వ్యాపారులు. 12,000 రూపాయల నుంచి సైజ్, ఫీచర్స్ ను బట్టి లక్షల్లో రేట్లు ఉన్నాయి. ఇప్పుడు తక్కువ రేట్లో ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ ఉన్న టీవీల కొనుగోళ్లు బాగున్నాయంటున్నారు వ్యాపారులు. एक ही बात नहीं है क्योंकि प्राइजेस सब ऑफर में चल रहे हैं ना. वो वैसे अन सीजन पे भी मैं जब भी यहाँ पे आया तो मैं प्राइस में बेस्ट मिला हूँ. यहाँ पे हमारे अमित बबुल के जो सुपरवाइजर जो है ना उनके हाथ पे लिया हूँ मैं. तकरीबन पाई के जो उसमें तो बेटर प्राइस दिखा. इनके अदर जितने भी ब्रांचेस जो भी है
दिवाली सीज़न में तो बेटर है ना मैम, अभी ऑफर तो इसमें लगा तो कार का भी लग सकता है और दूसरे बहुत सारे हैं इसमें ऑफर्स तो हुए। आप छोटी भी आइटम्स कम से कम का भी आइटम लीजिए तो आप उस पर ऑफर दे रहे, टोकन्स दे रहे लोग। హైదరాబాద్ సిటీలో బ్రాండ్ అండ్ లోకల్ షాప్స్ కస్టమర్స్ తో సందడిగా కనిపిస్తున్నాయి. కొన్ని షోరూమ్ లో మోడల్ అండ్ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని అంటున్నారు పబ్లిక్. ప్రతి షోరూమ్ లో క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐ, పేపర్ ఫైనాన్స్ లాంటి సౌకర్యాలు ఇస్తుండటంతో దిగువ మధ్యతరగతి జనం కూడా ఇంటికి కొత్త వస్తువులు కొనుక్కొని వెళ్తున్నారు. షాప్స్ అన్ని ఆఫర్ పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, టీవీలు కానీ, మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్ మీద ఆఫర్లు ఉన్నాయి. పండగకు ఈఎంఐ మీద కొందామని అనుకొని చూడడానికి వచ్చినాం. ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే బెస్ట్ ఆఫర్గా ఉన్నది. పండగకు కొత్తది కొందాము అన్నట్టుగా బాగుంటుందని ఈఎంఐ ఆప్షన్లు కూడా మంచిగా ఉన్నాయి. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈ షాప్ వాళ్ళు ఆఫర్స్ ఎప్పుడు పెడతారని పండగ సీజన్లో ఆఫర్లు పెడుతుంటారు. ఆఫర్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని పండగలో వచ్చి ఆఫర్లు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కరోనా కారణంగా మొన్నటిదాకా అంతంతగా సాగిన రిఫ్రిజిరేటర్, ఏసీ అమ్మకాలు ఈ ఫెస్టివ్ సీజన్ లో ఆఫర్లతో సేల్స్ పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. బాణాసంచా కాలుష్యంతో కరోనా వేగంగా వ్యాపిస్తుందంటున్నారు డాక్టర్లు. కాలుష్యంతో కరోనా బాధితులు, పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. క్రాకర్స్ పొగతో వైరస్ శ్వాసకోశాల్లోకి చేరితే ప్రమాదం అంటున్నారు. పొగ ఊపిరితిత్తులోకి చేరితే కోవిడ్ పేషెంట్స్ తో పాటు ఆస్తమా, న్యూమోనియా రోగాలు ఉన్నవారికి డేంజర్ అని చెబుతున్నారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలంటున్న డాక్టర్ విజయభాస్కర్ తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. అంటేనే వెలుగుల పండుగ, కానీ ఆ వెలుగులు కరోనాకి వ్యాప్తికి ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు టపాసులు అలాగే బాణాసంచా ఇలాంటివి కాల్చడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం ఒకసారి డాక్టర్ విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. సార్, ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 2 years నుంచి కోవిడ్ పట్ల మీరు చాలా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు కదా. అసలు ఈ దివాళీ సందర్భంగా టపాసుల వల్ల వ్యాప్తి ఎట్లా ఎక్కువ జరుగుతుందంటారు? అబ్సల్యూట్లీ దివాళీ అనేది సెంటిమెంటల్ పండుగేనండి. బట్ ఏదేమైనా క్రాకర్స్ అనేది క్రాక్స్ ద ఎన్విరాన్మెంట్. ముఖ్యంగా ఈ సీజనల్ వేరియేషన్లో అంటే మాన్సూన్ అండ్ ఈ సీజన్ ఏదైతే ఉందో చలికాలం, ఈ 2 కాలాల మధ్య గాలి కొంత సాంద్రత తగ్గి మూమెంట్ ఎక్కువ ఉండదు. అందులో ఈ క్రాకర్స్ వలన ఏదైతే విషవాయువులు వెలువడతాయో అందులో ఉండే టాక్సిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అది డస్ట్ పొల్యూటెంట్స్ అనుకోండి, టాక్సిన్ పొల్యూటెంట్స్ అనుకోండి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన విషవాయువు అనుకోండి, ఈ వాయువు వలన కూడా గాలి అనేది కొంత ఆగిపోతూ ఉంటుంది. అంటే మూమెంట్ స్లో అవుతుంది. తద్వారా ఆల్రెడీ మనకు కోవిడ్ వలన పాండమిక్గా, మహమ్మారిగా కొన్ని కోట్ల మంది దెబ్బతిన్నారు. ఈ కోవిడ్ సమయాలలో ఈ సీజనల్ డిజీజెస్, డెంగ్యూ, మలేరియా లాంటివి కూడా వ్యాప్తి చెందుతున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఈ క్రాకర్స్ కాల్చడం వలన విషవాయువులు ప్రజల్లో కలిసిపోయి ఊపిరితిత్తులు, ఏదైతే కోవిడ్ ఊపిరితిత్తుల వ్యాధి అయితే ఈ విషవాయువు క్రాకర్స్ వలన, ఈ దీపావళి పండుగ రోజు క్రాకర్స్ వలన వచ్చే విషవాయువు ఈ ఊపిరితిత్తుల్లోని డస్ట్ కణాలని చేర్చి తద్వారా కోవిడ్ కానీ, న్యూమోనియా కానీ పిల్లల్లో కానీ పెద్దల్లో వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అయితే ముఖ్యంగా వ్యాప్తి కంపల్సరీ ఎక్కువగా, అంటే సాధారణం కంటే కూడా బాణాసంచలు కాల్చే టైంలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో దీని గురించి వ్యాప్తి ఎందుకు ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది? యూజువల్గా ఈ సీజన్లో మనకు గాలి అంత స్పీడ్గా వ్యవహరించదు. అంటే మూమెంట్ అన్నది స్లోగా ఉంటుంది. బికాస్ ఆఫ్ గాలిలో తేమ అనుకోండి, లేకపోతే కొంత వర్షాకాలం అనుకోండి, దీనివల్ల గాలి స్లోగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దానికి తోడు ఈ విష కెమికల్స్ కూడిన క్రాకర్స్లలో ఈ విషవాయువులు బయటకు వచ్చినప్పుడు వాటి వలన కూడా గాలి మూమెంట్ తక్కువ ఉంటుంది. సీజనల్ మూమెంట్ తక్కువ ఉండటం, ఈ విషవాయువుల వలన, పొగ వలన కూడా గాలి తక్కువ ఉండటం వలన మనుషులు పీల్చే గాలిలోకి ఈ విషవాయువులు పోవటం వలన ఈ తరుణంలో ఇలాంటి క్రాకర్స్ వలన మనకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సీజన్లో గ్రీన్ క్రాకర్స్ వాడండి. అంటే తక్కువ కెమికల్స్ ఉన్న క్రాకర్స్ మనకు ఉన్నాయి. వీటన్నిటికి మించి ఇళ్లల్లో దీపాలు, లైట్లు, డిజిటలైజ్డ్ దీపావళి చేసుకోండి, ఆర్ గ్రీన్ క్రాకర్స్ వెలిగించుకోండి. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సరే, అలాగే ముఖ్యంగా కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులకి చేరుతుంది. అలాగే క్రాకర్స్ కాలిస్తే వచ్చే ఆ కణాలు కూడా ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి కదా. దీనివల్ల పేషెంట్లు, కరోనా పేషెంట్స్ ఎంతవరకు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అబ్సల్యూట్లీ రైట్ అండి, మంచి క్వశ్చన్ వేశారు. ఈ సీజన్లో, ఈ దివాళీ సమయాలలో మనకు ఆల్మోస్ట్ దాదాపుగా 7 లక్షల మంది కరోనా, తెలంగాణ స్టేట్లోనే 7 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అందులో దాదాపుగా 98% మంది రికవర్ అయినా
దాదాపుగా ఒక 20% వ్యక్తులలో ఇంకా కణాలు లోపించి ఉంటాయి, ఊపిరితిత్తుల్లో కణాలు దెబ్బతిని ఉంటాయి, లంగ్ కాంప్రమైజ్డ్ ఉంటుంది, అంటే లంగ్ టిష్యూ కొంతమేరకు డ్యామేజ్ ఉంటుంది. ఇలాంటి తరుణంలో క్రాకర్స్, విషవాయువులు, డస్ట్ పొల్యూటెంట్స్, బ్యాక్టీరియా, వైరస్ ఊపిరితిత్తుకు చేరినప్పుడు ఈ కోవిడ్ డిజీజ్తో డ్యామేజ్ అయిన లంగ్ ఇటు ఈ విషవాయువులు మళ్ళీ కొత్తగా డస్ట్ పొల్యూటెంట్స్ రావటం వల్ల తిరిగి ఊపిరితిత్తుల యొక్క వ్యాధిని తిరగదోడవచ్చు. అది ఫ్యూచర్లో క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ సిఓపిడికి కానీ లేకపోతే క్రోనిక్ లంగ్ డిజీజ్గా తయారైపోవచ్చు. అలాంటి విషవాయులతో పాటు ఈ డస్ట్ పొల్యూటెంట్స్పై లంగ్ క్యాన్సర్ కూడా డెవలప్ చేయొచ్చు. సో ఇలాంటి తరుణంలో మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రీన్ క్రాకర్స్ కాకుండా హార్మ్ఫుల్ కెమికల్ క్రాకర్స్ కాల్చకండి. మిమ్మల్ని మీరు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ద్వారా ఈ కోవిడ్ టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ముఖ్యంగా కరోనా నుంచి తప్పించుకోవాలి అంటే కనుక గ్రీన్ క్రాకర్స్ కాలిస్తే మంచిది అంటున్నారు. దాంతోపాటు మాస్క్ పెట్టుకున్నా కూడా పూర్తి స్థాయిలో రక్షణ లభించదు కాబట్టి క్రాకర్స్కి దూరంగా ఉంటేనే ఈ ఏడాది మంచిదని చెప్పి విజయభాస్కర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్. నీట్ 2021 ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు కాలేజ్ చైర్మన్ వి నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆన్లైన్లోనూ విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందించామన్నారు. విద్యార్థి రుక్సర్ 629 మార్కులు, మహ్మద్ ఇర్ఫాన్ 626 మార్కులు, మహ్మద్ ఇమాదుల్ హక్ 598, నల్లా హర్షిత 590, ఈ దీక్షిత 561, డి వైష్ణవి 560 మార్కులు సాధించినట్లు చెప్పారు. మొత్తం 52 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో 400కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. త్వరలో హైదరాబాద్లో అల్ఫోర్స్ కాలేజ్ బ్రాంచులు ఏర్పాటు చేస్తామన్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థ మంచి కోచింగ్ ఇవ్వటం వల్లే మంచి మార్కులు సాధించామన్నారు విద్యార్థులు. గత సంవత్సరంలో మేము సాధించిన మార్కుల కంటే ఈసారి మరి రెట్టింపు మార్కులతోటి 629 మార్కులతోటి హయ్యెస్ట్ మార్క్స్ తోటి మనం వచ్చాం. ఈరోజు ఇక్కడ మరి ఉన్న ఈ పిల్లలందరూ కూడా గన్ షాట్గా సీట్ వచ్చేవాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఇంకో ఒక 20 మంది పిల్లలు సీట్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితి స్టేట్ ర్యాంక్స్ వచ్చినాక మనం చూద్దాము అన్నట్టుగా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. మరి ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా గన్ షాట్గా సీట్ వచ్చే పరిస్థితుల్లో ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే రుక్సర్ అని 629 మార్కుల అమ్మాయి మరి కరీంనగర్లో మన అల్ఫోర్స్లోనే స్కూల్లో చదివి మరి ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఇక్కడే ఉండి మరి వాళ్ళ ర్యాంక్ తీసుకువచ్చింది. వెనుకంజ వేయకుండా ధైర్యంగా చదివిన ఈ పిల్లల్ని నేను మరొకసారి అభినందిస్తూ మరి తప్పకుండా మీరు ముందు రోజుల్లో ఇంకా గొప్పగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకువస్తూ కరీంనగర్కి, వరంగల్కి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ I have secured 629 marks in NEET 2021. I am very thankful to my parents who supported me during my NEET preparation. My mother increased my confidence during when I used to score less in my exams. I am very thankful to Chairman sir, Principal sir, teachers who motivated us every time. Teachers used to give assignments which helped us a lot during NEET preparation. First of all, I would like to thank my father for all the support he has given me. And secondly, regarding my preparation, expect to be here at this moment. After all, I mostly didn't attend any of the classes and it was my own preparation and my father's support that I am here, and I am really thankful for all that he has done for me. It is because of him that I am here standing in front of. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఖైరతాబాద్ సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్లో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి డాక్టర్లు సలహాలు అందించారు. కరోనా తరువాత విద్యార్థులను తల్లిదండ్రులు భయంగానే స్కూల్స్కి పంపిస్తున్నారు. అందుకే ప్రతి స్టూడెంట్కి వైద్య పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో అపోలో హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.